ప్రస్తుతం మనమైతే పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వైఫ్తో అయితే ఉన్నాం. సో గత కొన్ని రోజులుగా ఆయన మీద అయితే చాలా వార్తలు అయితే మనకి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. అలాగే చాలా వాళ్ళ ఫ్యామిలీని కూడా పర్సనల్గా టార్గెట్ చేశారు. మెయిన్ కారణం ఏంటంటే ఒక పక్కన ఆయన కళ్యాణ్ గారికి వీరాభిమాని అవ్వడం, గత కొన్ని రోజులుగా ఆయన తరపున ప్రచారం చేయడం. సో ఇలా కొంతమంది వైసీపీ వాళ్ళు టార్గెట్ చేశారని ఇలాగ ఇండస్ట్రీలో కూడా చాలా పేర్లు వినపడుతున్నాయి. ఒకసారి మేడం అడిగి మనం క్లారిఫైగా విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం. నమస్తే అండి. ఏంటి మేడం అసలు ఇంత ఇలా రీజన్స్ రావడం, రీసెంట్గా కొన్ని డ్రగ్స్ కేసులో కూడా జానీ మాస్టర్ ఉన్నారని చెప్పేసి ఇలా ట్రోల్స్ చేయడానికి కారణం ఏంటి మేడం? మాస్టర్ ఇప్పుడు జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. సో నచ్చని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు జస్ట్ మాస్టర్ లాగా ఉన్నారు అని ఒక పర్సన్ని తీసుకొని వచ్చి ఇది జానీ మాస్టర్ని ఫిక్స్ అయ్యి ప్రచారాలు చేశారు. సో ఇదంతా పడని వాళ్ళు, నచ్చని వాళ్ళు ఉంటారు కదా, అందరికీ మనం నచ్చాలని లేదు. సో ఆ నచ్చని వాళ్ళు మాత్రమే చేశారు. నచ్చిన వాళ్ళందరికీ తెలుసు మాస్టర్ అలా చేయరని. ఈవెన్ ఆయనకి మందు తాగే అలవాటు కూడా లేదు. ఈవెన్ సింగిల్ బిట్ ఆల్కహాల్ ఎప్పుడు తీసుకోలేదు. కొరియోగ్రాఫర్ అయినా కూడా అంటే పార్టీస్లో అందరూ పిలుస్తుంటారు, కానీ ఎప్పుడు కూడా ఇంతవరకు తీసుకోలేదు. మేడం, జానీ మాస్టర్ గారు జనసేన తరపున చేయడం వల్ల, ప్రచారం చేయడం వల్ల వైసీపీ తరపు నుంచి ఏమైనా ఆయనకి బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా? వచ్చాయండి, చాలా ఫేస్ చేశారు. కాల్స్ వచ్చాయి, వాళ్ళ సైడ్ రమ్మని కూడా ఆఫర్ ఇచ్చారు. కొంచెం అమౌంట్ ఇస్తాము, పెద్ద పదవులు ఏమన్నా ఆయనకి చెప్పారు? చెప్పారు నెల్లూరు నుంచే చెప్పారు, పెద్ద ఆఫర్ ఇస్తాము మా సైడ్ వచ్చేయండి అని అడిగారు. కానీ ప్రాణం పోయేంత వరకు ఇది జనసేనకే, పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయారు అది ఇప్పుడు. సో అది ఇది జనసేన పార్టీ పెట్టక ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయన అంటే మాస్టర్కి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. సో అది ఎప్పటికీ ఉంటుంది అది. మేడం, మీరు ఆయనతో చాలా ఇయర్స్ జర్నీ అయితే ఉంది. సో ఆయన గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎవరి గురించైనా అండి, ఒక హస్బెండ్ గురించి చెప్పాలంటే ఒక వైఫే చెప్పాలి, ఒక వైఫ్ గురించి చెప్పాలంటే ఒక హస్బెండే చెప్పాలి. సో నాకు తెలిసినంత వరకు మనిషికి చాలా వాల్యూ ఇస్తారు. చిన్న పెద్ద పేద రిచ్ ఇవన్నీ చూడరు. ఎవరైనా ఆపదలో ఉన్నారు అని అంటే తను లేకపోయినా సరే పక్కన వాళ్ళకి పెట్టాలి అని ఆలోచిస్తారు. ఇది మాస్టర్ మైండ్, ఆయనకున్న మైండ్ సెట్ ఇది. నాకు లేకపోయినా సరే వాళ్ళకి ఇవ్వాలి, మనకి లేకపోయినా సరే వాళ్ళు బాగుండాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలు మనకి అని అంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్, ఆయన అభిమానించే పవన్ కళ్యాణ్ గారు అయితే డిప్యూటీ సీఎంగా ఛార్జ్ అయితే తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం మీ ఫ్యామిలీకి? చాలా హ్యాపీగా ఉన్నిందండి. మేమందరం ఆయన గురించి కలలు కన్నాము, చూడాలి ఆయనని ఖచ్చితంగా అని. సో అలానే జరిగింది. గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ప్రజలు అందరూ ఆయనకి మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో, అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా గెలుపు వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉన్నాం. కాకపోతే వెళ్ళలేకపోయాము, అదొకటి కొంచెం బాధగా అనిపించింది. చాలామంది అసెంబ్లీ గేట్ కూడా తాకినామని చెప్పేసి ఆయన అన్నారు. అలాగే ఫ్యామిలీని కూడా చాలామంది టార్గెట్ చేశారు. వాళ్ళ వైఫ్ కూడా చాలామందికి తెలియదు. సో ఇప్పుడు ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టారు కదా, ఎలా అనిపించింది మీకు? ఏం లేదు, ఇప్పుడు ఎవరైతే ఆయన గేటు కూడా తొక్కనివ్వమన్నారో, ఎవరైతే ఆయన అసలు అసెంబ్లీకి వెళ్ళనివ్వమన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఆయన ఆ రోజు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నారు. అదే సమాధానం. ఇప్పుడు ఇచ్చిన డాన్సెస్ గురించి విషయం అయితే దీన్ని ఎలా రెక్టిఫై చేయాలనుకుంటున్నారు మేడం మాస్టర్? ఎప్పుడైనా లేట్గా అయినా కూడా నిజమే గెలుస్తుందండి. నిజాయితీగా ఉండడమే మనకి ముఖ్యం. నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా నిజం అనేది బయటికి వస్తుంది. చెడు అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది, మంచి అనేది లేట్గా స్ప్రెడ్ అవుతుంది. సో చెడు కాబట్టి తొందరగా స్ప్రెడ్ అవుతుంది. దాన్ని చిన్నగా ఉన్నప్పుడే మొక్కలోనే దాన్ని తుంచేయాలని మేమందరం ఈ ప్రెస్ మీట్ పెట్టి, ఇలాగ వేరే డాన్సర్ ఎవరైతే మెంబర్షిప్ ఉన్నారో సో వాళ్ళు ఇలాంటి స్టెప్ తీసుకోవాలన్నా కూడా ఆలోచన రావాలి, తప్పు చేయాలంటే కూడా ఆలోచన రావాలి. సో దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి అందరూ యూనియన్కి రూల్స్కి కట్టుబడి ఉండి యూనియన్ని ముందుకు తీసుకొని వెళ్తే, ప్రాంతాభిమానం లేకుండా, తెలంగాణ ఆంధ్ర ఇలాంటివి ఏం లేకుండా, కాస్ట్ ఫీలింగ్స్ లేకుండా ముందుకెళ్తే యూనియన్ ఇంకా డెవలప్ అవుతుంది. జానీ మాస్టర్ గారు చేసిన ప్రచారం చాలా రోజులు కష్టపడి అయితే చేశారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా హామీ ఇచ్చారా జానీ మాస్టర్ గారికి? అలా ఆయన ఎప్పుడు అలా చేయరండి. మీకు హామీలు ఇస్తాము, మీరు మాకు సపోర్ట్ చేయండి, మీరు మాకు సపోర్ట్ చేశారు కదా సో మేము మీకు హామీలు ఇస్తాము అని ఆయన ఎప్పుడు చేయరు. సో చూద్దాం ఎలా ఉంది, ఎవరి మైండ్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో మేబీ ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టాక మీ ఫ్యామిలీ అయితే కలవలేదు. ఆయన ఒకసారి కలిస్తే అవకాశం వస్తే ఆయనతో ఫస్ట్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఫస్ట్ చూడగానే అలా చూస్తుండిపోతారు. ఆయన ఎవరు చూసినా ఫస్ట్ చూస్తూ ఉండిపోతారు, ఏం మాట్లాడాలో అర్థం కాదు. సో తప్పకుండా కంగ్రాట్స్ అయితే చెప్పాలి. ప్రజలందరి తరపున ఆయన గెలిపించినందుకు ఫస్ట్ ప్రజలకి థ్యాంక్స్ చెప్పాలి. సో మనకి మంచి చేస్తారు, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, చాలా మెరుగుపడుతుంది. అలాగే సినిమా పరిశ్రమకి ఎలాంటి ఆయన చేసే అభివృద్ధి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? అది వాళ్ళు చూసుకుంటారండి. నేను ఇప్పుడు కొంచెం ఫ్యామిలీలో వచ్చేసాను. సో మ్యారేజ్ అయిన తర్వాత నేను కొంచెం షూటింగ్స్ అన్నీ ఏం చేయట్లేదు.
సో చేస్తారు, కానీ ఆయన ఒకటి ఏదైనా చేస్తారు అని అంటే ఖచ్చితంగా చేస్తారు. చేయాలి అనే ఆలోచన వచ్చినా కూడా దాన్ని లేట్ అయినా సరే అమలు పరుస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి ఎలా చేయకుండా ఉంటారు, ఖచ్చితంగా చేస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ.